అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. ఆకాశంలో వింత కాంతులు కనిపించాయి. దీంతో స్థానికులు ఆ కాంతులను ఆసక్తిగా తిలకించినా కాస్త ఆందోళనకు కూడా గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా తోటపాలెం ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి 8 గంటల నుంచి సుమారు 30 నిమిషాల పాటు ఆకాశంలో వింత వెలుగులు కనిపించాయి. మొదట ఒక్కొక్కటిగా ప్రకాశవంతంగా లైట్లు మెరవగా ఆ తరువాత ఒకదాని వెంట ఒకటి లైన్ గా అటు ఇటు కదులుతూ స్థానికులను ఆకర్షించాయి. దీంతో అక్కడున్న వారు తమ మొబైల్స్ లో వీడియోలు తీయడం ప్రారంభించారు. సాధారణంగా విదేశాల్లోనే ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. మన దేశంలో ఆకాశంలో వింతలు పెద్దగా కనిపించవు. అయితే విజయనగరంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఊహాగానాలకు దారితీస్తుంది. అవి శాటిలైట్స్ అని కొందరు, ఏలియన్స్ అని మరికొందరు, కాదు అవి యుఎఫ్ఓస్ అని తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇంతకీ అది ఏంటి అనేది మాత్రం అంతు చిక్కలేదు. ఇక ఈ వింతను ప్రత్యక్షంగా చూసిన వారైతే మంచి అనుభూతి కలిగిందని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. హలో, నమస్తే అండి. నా పేరు లావణ్య. మేము ఉండేది విజయనగరము. నిన్న ఆకాశంలోని ఒక చాలా మంచి అద్భుతం జరిగింది. నేను చూస్తున్నాను దాన్ని. చాలా లైట్లు, మబ్బుల చాటు నుంచి లైట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. మొదటన నేను వాటిని చూసి ఈ ఫంక్షన్లోని పెళ్ళిళ్ళలో పెట్టే పార్టీ లైట్స్ అని అనుకున్నాను. కానీ పార్టీ లైట్స్ ఫోకస్ అంత దూరం రావు, మేఘాల్లో నుంచి బయటికి రావు. కానీ మేఘాల్లో నుంచి అలా వెళ్తూ ఉన్నాయి అని చెప్పేసి చాలాసేపు అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది ఏమిటి అంటే, వాటిని యూఎఫ్ఓస్ అంటారు, అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్. అవి ఎక్కువగా యుఎస్లో కనిపిస్తూ ఉంటాయి. అవి ఏలియన్స్కి రిలేట్ అయి ఉంటాయి, అంటే గ్రహాంతర వాసులకి రిలేట్ అయి ఉంటాయి. అవి విశ్వమంతా తిరగగలవు. ఫ్లయింగ్ సాసర్స్ అంటారు వాటిని. ఆ ఫ్లయింగ్ సాసర్స్లోని అవి విశ్వాన్నంతటినీ తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సందర్భంలోని మన భూమి చుట్టూ కూడా తిరుగుతున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. యుఎస్లోని నేను ఉన్నప్పుడు చూస్తున్నాను వాటిని ఇంతకుముందు. కానీ ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ విజయనగరంలోని మా ఇంటి దగ్గర కనిపించడం అన్నది చాలా వింతగా అనిపించింది. అయితే చాలా అబ్జర్వ్ చేశాను పార్టీ లైట్స్ ఏమో అని చెప్పి. కానీ అవి ఒక ప్యాటర్న్లో తిరగడము, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉండడము, ఇవన్నీ చూసి నేను అనుకున్నాను అనమాట. నా అభిప్రాయంలోని ఇవి అయితే పార్టీ లైట్స్ కాదు, ఇవి గ్రహాంతర వాసుల నుంచి వచ్చిన ఫ్లయింగ్ సాసర్స్ అని చెప్పి నేను అనుకున్నాను. వీటిని నేను చెప్పాను కదా అని మీరు నమ్మేయకుండా యూట్యూబ్లో సెర్చ్ చేయండి దీని గురించి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాపిక్. మన భూమి మీదకి గ్రహాంతర వాసులు వస్తున్నారు, వెళ్తున్నారు, భూమి దగ్గరికి వస్తున్నారు, భూమిని అబ్జర్వ్ చేస్తున్నారు అంటే వినడానికి చాలా బాగుంటుంది. అందులోని కొద్దిగా నేను ఇంతకుముందు చూస్తున్నాను కనుక నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు చూడండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దీని గురించి తెలుసుకోండి. నమస్తే.